దానికి సరిహద్దు ప్రాంతాల్లో బాగా డెవలప్ అవుతుంది. అంటే చాలామంది ఏంటంటే ఈ పల్నాడు వైపు కూడా డెవలప్మెంట్స్ రాబోతున్నాయి అంటున్నారు. అంటే ఏంటి పల్నాడు వైపు మీరు ఇన్వెస్ట్ చేస్తే సో పల్నాడు జిల్లాలో ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అండి మీరు? పల్నాడు వచ్చేప్పటికి సత్తెనపల్లి, మాచర్ల, పిడుగురాళ్ళ ఇక్కడ మైనింగ్ సెక్టార్స్ ఉన్నాయండి. ఓకే. ఇప్పుడు ఎప్పటి నుంచో వెనకబడిన ప్రాంతం. నది ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ లేక పంటలు పండక ఎన్నో సంవత్సరాల నుంచి కొంచెం వెనకబడిన ప్రాంతం కాబట్టి కొంచెం డ్రై ఏరియా కాబట్టి ఇండస్ట్రీస్ అక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే కనుక ఎంప్లాయ్మెంట్ ఎక్కువ క్రియేట్ అవుతుందండి. తూర్పు గుంటూరు కానీ తూర్పు కృష్ణా డిస్ట్రిక్ట్స్లో డెల్టా ప్రాంతం అండి. ఎక్కువ డ్యామేజ్ జరిగితే రేపు పొద్దున ఆహార సమస్యలు కూడా ఉత్పన్నం అవుతాయి. ఎంత ఉన్నాయి రేట్లు అక్కడ? పల్నాడుకు వచ్చేప్పటికి 5 crores అలా ఉందండి. ఏ ఏరియాలో మీరు చెప్పేది? సత్తెనపల్లి, గురజాల, మాచర్ల. ఏంటి 15-20 లక్షల్లోనే ఉన్నాయి?